అందరికీ నమస్తే అండి. మా ఛానల్ చూసిన లైక్ షేర్ చెయ్యండి. మాది కొత్త ఛానల్ పెట్టుకున్నాం, మొన్న స్టార్ట్ చేసాము. ఇది 3వ వీడియో కింద పెడుతున్నాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ నాకు వచ్చిన వండి పెడుతున్నాను. అయితే ఒక్కొక్క చిట్కా చెప్తున్నానండి, ఒక్కొక్క వంటకి. అది మాత్రం మీరు గమనించాలి. ఈరోజు మనం కర్రీ ఏమొచ్చి శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చేసుకుందాము. కొబ్బరికాయలు కార్తీక మాసం కదా, ఎక్కువ కొడుతున్నాం కదా, ఆ కొబ్బరికాయలు మనకు ఉండిపోతున్నాయి కదా, అట్లా పచ్చళ్ళు ఎంత చేసుకుంటాం, అందుకే కర్రీ చేసుకుందాం ఈరోజు. ఇగోండి, నేను ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటా కోసుకొని కొబ్బరికాయ చిన్న ముక్కలు కోసేసి పక్కన పెట్టుకున్నాను. శనగపప్పును కూడా ఒక పావు గంట నానబెట్టి అది కూడా రెడీ చేసుకొని ఇప్పుడు మనం వంట చేసేసుకుందాము, కూర వండేసుకుందాము. అయితే మనం కుక్కర్లో వండుకుందామండి. కుక్కర్లో అయితే సింపుల్గా అయిపోతుంది. అది కుక్కర్లో వండుకుందాము. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, నేను ఒక్కొక్కటి చిట్కా చెప్తున్నాను. ఒక్కొక్క వంటకి ఒక్కొక్క చిట్కా చెప్తాను ఖచ్చితంగా. అలాగే ఈసారి కూడా చిట్కా అది చెప్తాను. ఇది కుక్కర్లోనే వండేసుకోండి, బాగుంటుంది. అందుకే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. అందులో నూనె పోసుకుందాము. నూనె పోసుకొని వండుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం. ముందు కరివేపాకును. నేను ఆవాల నూనె వాడానండి. ఇంచుమించు హెల్త్కి చాలా మంచిది ఆవాల నూనె, అది వాడుతున్నానండి నేను. అది మనకి తక్కువ రేట్లోనే దొరుకుతుంది. అంటే హోల్సేల్గా అమ్మితే తక్కువ రేటు తెచ్చుకోండి మీరు. మాకు క్యాంటీన్ ఉంది, క్యాంటీన్లో నేను తెచ్చుకుంటున్నాను. ఆవాల నూనె అయితే వాడతాను ఎక్కువగాన, అది హెల్త్కి మంచిదని వాడుతున్నాను. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపేసుకుంటున్నాను. ఇది చక్కగా ఏగిపోవాలి. చాలా సింపుల్ అండి వంట. కొబ్బరికాయ మనకి చిట్కా ఏంటంటే, కొబ్బరికాయ మనము ఏది మామూలుగా అది వాడతామో ఎందుకులే అని అనుకుంటున్నాం. కానీ కొబ్బరికాయ డైలీ ఒక కొబ్బరి ఉండ చేసుకునే సరే, ఎరగనే సరే తింటే మట్టుకు చాలా హెల్త్కి మంచిదండి. హెల్త్కే కాదు, జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి కొబ్బరికాయ. ఎక్సలెంట్గా మీరు కొబ్బరి నీళ్ళు తాగినా, కొబ్బరికాయ తిన్నా, మన కొబ్బరి బొండం గుజరాతీ చక్కగా తిన్నా మీకు అది బాగుంటుంది. చక్కగా తినడానికి బాగుంటుంది. తింటే జుట్టు ఊడకంట, జుట్టు తొందరగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందరికి వచ్చే సమస్య అదే కదా, అందుకు జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇలా కూరల్లో వాడుకున్న ఖచ్చితంగా కొబ్బరికాయ చాలా మంచిదండి, అది మీరు ట్రై చేయండి. ఇదే కాదండి, నువ్వులు కూడా చాలా మంచిదండి. మనం అది కూడా నటు కోసం కూడా చిన్న చిట్కా చెప్తాను. ఇక ఈ వంట చేస్తున్నాం కదా, ఇగోండి నేను చక్కగా వేపేసాను కదా, వేపేసిన దాంట్లో టమాటా వేసి వేపిన తర్వాత అందులోని ఒక 2 స్పూన్లు, అంటే కారం మాత్రం తక్కువే వేసుకోండి. ఎందుకంటే కారము ఈ కొబ్బరికాయ శనగపప్పుకి కారం ఎక్కువ వేయకూడదండి, లైట్గానే వేసుకోవాలి. లేదంటే దాని టేస్ట్ మారిపోద్ది. అగోండి వేసి కలిపేసుకున్నాను చక్కగా. ఈరోజు శనగపప్పు వేసేసుకున్నాను, నానబెట్టిన దాన్ని వేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. కలిపేసేసి చక్కగా ఉప్పు అంతా కొంచెం చిన్న ఎక్స్ట్రానే పడుతుంది, ఎందుకంటే శనగపప్పు ఉడుకుతుంది కదా, అందుకే ఎక్స్ట్రా పడుతుంది. ఉప్పు కొంచెం వేసుకొని తర్వాత ఇంకా కొరమూల కూడా వేసుకున్నాను కదా, చూసారు కదా, వేసేసి కలిపేసి మునిగినంత వరకు నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేసి చేసుకుందామండి. అయితే నువ్వులు ఎలా ఉపయోగపడతాయి అంటే, మనకి లీటర్ పాలు తాగితే ఎంత ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వస్తాయో, 100 గ్రాములు నువ్వులు ఉండ తిరిగితే అంత మంచిదండి. నువ్వులు ఉండ తినలేని బెల్లంతో నువ్వులు ఉండ చేసుకొని తినగలిగితే, తినలేని షుగర్ అది ఉంది బెల్లంతో అనుకున్న వాళ్ళైతే పచ్చడి కిందో ఏదైనా కూరలోనో పొడి చేసుకొని ఒక 100 గ్రాములు తింటే లీటర్ పాలు తాగిన బలాన్ని మనకు ఒంటికి ఇస్తుందండి. అది చాలా బెటరు, అది ట్రై చేయండి మీరు. అది కూడానా ఇగోండి చూడండి, ఉప్పు వేసేసి కలిపేసుకున్నాను కదా, కుక్కర్ వేయించి మూత పెట్టేసి నేను ఇంకా విజిల్లో వేయించేస్తానండి. శనగపప్పు కొబ్బరి కలిసే కనుక ఒక 3 విజిల్లో మనం వచ్చే వరకు వేయించేసుకుందాము. చక్కగా రెడీ అయిపోద్దండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. మీరు చూస్తున్నారు కదా. ఇక మర్చిపోకండి చిట్కాలు చెప్పాను కదా నేను, నువ్వులు ఉండగా వేసమును, తర్వాత కొబ్బరికాయ కూడా చాలా మంచిది, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వంటలో మటుకు సూపర్ చిట్కా చెప్తానండి, అది చూసుకోండి. అది చాలా మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే బంగారంలో ఉపయోగపడుతుందండి అది. ఇగోండి మూత తీసేసాను, ఇగోండి చూడండి ఎలా అయింది కదా. దాన్ని కలిపేసి కొంచెం బాగా కలిపేసి రెడీ అయిపోయినట్టేనండి కర్రీ.
నీళ్ళుగా ఉన్నట్టయితే కొంచెం ఉడికించేసేయండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది, అది ఏం అవ్వదు. ఇగోండి, నా ఛానల్ చూస్తామని ధన్యవాదాలు అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్. ఇగోండి, కూర రెడీ అయిపోయింది. అలా కలుపుకొని తిన్నా, నంచుకొని తిన్నా, చక్కగా ఒక దేంతో పెరిగానంత తిని చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.